మేడం హోస్టింగ్ చేయండి. ఓకే మేడం. చేయండి, స్టార్ట్ చేయండి మేడం. ఓకే మేడం. స్వాతి మేడం మీ వాయిస్ రావట్లేదు మేడం. అదే హోస్టింగ్ చేయండి మేడం, ఇన్వైట్ చేయండి నన్ను. ఓకే సమత, యు డైరెక్ట్లీ స్టార్ట్. ఓకే ఓకే గుడ్ మార్నింగ్ లీడర్స్. మై నేమ్ ఈ సమత అండి. మా హస్బెండ్ మధు, తను గవర్నమెంట్ టీచర్. నేను ఈ బిజినెస్ ద్వారా బిజినెస్ ఉమెన్ అని చెప్పుకోవచ్చు అండి. సో మా ప్రాపర్ వచ్చేసి వరంగల్. మమ్మల్ని ఈ బిజినెస్ లోకి స్పాన్సర్ చేసింది వడ్డెమన్ శ్రీనివాస్ అండ్ శివాని మేడం అండి. సో వాళ్ళకి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాము. సో మేము ఏదైతే బిజినెస్ ఆపర్చునిటీని ఒక గొప్పగా పొందుతున్నామో మీ అందరికీ కూడా ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని చూపెడదామన్న ఉద్దేశంతో మిమ్మల్ని ఇవాళ చాలా మందిని కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసి ఉంటారండి. సో జీరో ఇన్వెస్ట్మెంట్, మీరు ఫస్ట్ మైండ్ ఫ్రీగా ఉండండి. అందరు లింకులు పంపుంటారు కానీ కాన్సెప్ట్ ఎవరు చెప్పుండరు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మేడం వాయిస్ రావాలి. ఈ కాన్సెప్ట్ అంతా ఏమైతుంది అంటే పంపిన వాళ్ళు అయ్యో ఏందో ఏందో ఎంత కట్టాలనో అనుకుంటారు. ప్లీజ్ లీడర్స్, కొత్త వాళ్ళు ఎంత మంది అయితే వచ్చారో వాళ్ళందరూ ఓపెన్ మైండ్ తో వినండి. ఓపెన్ మైండ్ అంటే ఏమీ లేదండి, మార్నింగ్ నుండి మన జాబ్ లో బిజీ ఉండి ఉంటాము. సో ఆ స్ట్రెస్ అవన్నీ కూడా మీరు ఆలోచనలు అనేది డిస్టర్బెన్స్ తీసేయండి. ఇక్కడ ఉన్న ఒక 30 to 40 minutes టైం ని మీరు కరెక్ట్ గా కేటాయించగలిగితే ఈ రోజు మీ లైఫ్ 80% అయిపోయినట్టే. సో 80% మీరు లైఫ్ లో మనీని ఎర్న్ చేసుకున్న వాళ్ళు అవుతారు. సో అంత గొప్ప అవకాశం అనేది మీరు చూడబోతున్నారు. జీరో ఇన్వెస్ట్మెంట్ అండి. సో ఈ ప్లాన్ అనేది ఎట్లా ఉంది అనేది ఒకసారి మనం పీపీటీ రూపంలో దీన్ని చూద్దాము. ప్లీజ్ లీడర్స్ అందరూ ఓపెన్ మైండ్ తో కాన్సన్ట్రేషన్ తో ఒక 30 to 40 minutes లో కంప్లీట్ చేద్దామండి. మాకు కూడా బాబుకి జ్వరం వచ్చింది, సార్ 100 kilometers దూరంలో ఉన్నారు. సో స్టార్ట్ చేద్దాం లీడర్స్. ఓకే క్లియరా మేడం? మేడం క్లియర్. క్లియర్. సౌండ్ ఎవరు చేస్తున్నారు? సౌండ్ బబ్బు కన్నా లక్కీదా? లక్కీ బంద్ చేయమని చెప్పు. చేసింది. ఓకే, వెల్కమ్ టు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అండి. ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీని ఈ రోజు మనం ఎంచుకోబడుతున్నామండి. సో లీడర్స్ ఇది ఏంది, ఎట్లా చేయాలి అన్నది మనం చూద్దాము. సో ఆర్డినరీ లైఫ్ టు ఎక్స్ట్రాడినరీ లైఫ్ అండి. చూడండి లీడర్స్, ఒక ఆర్డినరీ లైఫ్ నుండి ఒక అద్భుతమైనటువంటి లైఫ్ ని ఎట్లా లీడ్ చేయాలి అన్న కాన్సెప్ట్ తోని ఇవాళ మనల్ని ప్లాన్ కు పిలవడం జరిగిందండి. సో ఇది ఏంది అన్నది కూడా మనం ఒకసారి చూద్దాము. సో లీడర్స్, జీరో ఇన్వెస్ట్మెంట్ అండి. జస్ట్ ఒక 2 గంటలు రోజు కష్టపడితే 2 సంవత్సరాలలో మీకు గేమ్ ఓవర్. అదేంటిది అనేది ఒకసారి చూద్దాం లీడర్స్. సో ఇక్కడ చూడండి, వై అనేది 98% అయితే హౌ అనేది 2% మాత్రమే. చూడండి లీడర్స్, ఎందుకు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా చేయాలి అన్నదానికి మార్గాలు చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఒక విలేజ్ అన్నా వెళ్తున్నాము, ఒక ఊరు వెళ్తున్నాము, లేదా ఒక హాస్పిటల్ వెళ్తున్నాము. ఒక హాస్పిటల్ వెళ్తున్నాము అంటే ఎందుకు వెళ్తున్నాము అన్నది మనం రీజన్ ఉండాలా. జ్వరం వస్తేనే హాస్పిటల్ పోతాము, హెల్త్ ప్రాబ్లం అయితే హాస్పిటల్ పోతాం. అంతా రెడీ అయ్యి హాస్పిటల్కి అయితే పోము కదా లీడర్స్. ఎందుకు పోతాము అన్నది మనకు 98% క్లియర్ గా ఉంటే ఎలా ఉండాలి అన్నది 2% మాత్రమే ఉంటుంది. సో ఇది ఎట్లా చేయాలి అన్నది, అంటే ఎందుకు చేయాలి అన్న కాన్సెప్ట్ అనేది మన మైండ్ లోకి రాగలిగితే కనుక దీన్ని చేయడం చాలా చాలా ఈజీ లీడర్స్. ఏంది అన్నది చూద్దాం. సో ఇక్కడ చూడండి, డ్రీమ్ లైఫ్. అసలు డ్రీమ్ అంటే ఏంటిది, లైఫ్ అంటే ఏంటిది. సో చూడండి, చాలా మందికి డ్రీమ్ లైఫ్ ఉంటుంది, బట్ అది ఎక్కడ ఫుల్ఫిల్ అవుతుంది అవుతలేదు అన్నది కూడా మనం ఒకసారి ఆలోచన చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్.
సో చూడండి లీడర్స్, ఎవరికి చిల్డ్రన్స్ ని గొప్ప ఎడ్యుకేషన్ చదివేద్దని ఉంటదండి. ప్రతి ఒక్కరు కూడా చూడండి, నా పిల్లలను మంచి స్కూల్లో చదివిపియాలి. ప్రతి మదర్ అయితే ఏమనుకుంటదంటే, నేనే చదువుకోక గిట్లయినా నా పిల్లలను మంచిగా చదివిపియాలి, మంచి స్కూల్ వేయాలి అని అంటాం. చాలా మంది ఏమంటారు, చదువుకొని నువ్వేం ఉద్ధరిస్తావు అంటాడు. అంటే మన దగ్గర స్తోమత లేక వాళ్ళని అనడం తప్ప ఏం లేదు అక్కడ. సో ఇప్పుడు ఎవరికి ఉండదండి, ఒక నేషనల్ స్కూల్లో వేయాలి, ఒక మంచి సిబిఎస్ సిలబస్ లో వేయాలి, మంచి స్కూల్లో చదివిపియాలి, ఒక కార్పొరేట్ స్కూల్లో చదివిపియాలి. ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ మనం ఉన్న జాబ్ ఆర్ బిజినెస్ ద్వారా మన అనుకున్నటువంటి స్తోమత లేక కూడా చాలా మంది అడ్జస్ట్ అయ్యి చదివిపిస్తున్నాం పిల్లల్ని. సో నెక్స్ట్ డ్రీమ్ హోమ్. హోమ్ అనేది డ్రీమ్ అని చెప్పొచ్చు, నీడ్ అని చెప్పొచ్చు. ఎందుకు లీడర్స్ అంటే, కోవిడ్ టైంలో మీరు ఆలోచన చేయండి, రెంటులో ఉన్నటువంటి వాళ్ళని చాలా మందిని విలేజ్ కు పంపడం జరిగింది. ఎందుకంటే ఆ రెంట్ వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నారో, వాళ్ళకి ఎక్కడ కోవిడ్ వస్తుందో, మాకెక్కడ వస్తుందో అని ఒక్కొక్కరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూడా బ్రతికిండ్రు. సో ఇది నీడ్ అని చెప్పొచ్చు. డ్రీమ్ చూసుకున్నట్లయితే ప్రతి ఉమెన్ అనుకుంటది, ఈ కిరాయి కొంపలలో ఎన్ని రోజులు చాకిరీ చేయాలనుకుంటది. కడిగి కడిగి జబ్బలు పోతాయి, తూడ్చి తూడ్చి చేతులు మొత్తం అరుగుతాయి. సో అంతా అయిపోయినాక కొత్తింటికి పోయినామనుకో, చేసుకోవడానికి ఓపిక ఉండదు, మన ఇల్లు నీట్‌గా ఉండదు. సో డ్రీమ్ హౌస్ అంటే డబుల్ బెడ్‌రూమ్, హాల్, కిచెన్ కాదు. ఉండాలంటే ఎకరంలో ఉండాలండి ఇల్లు. చుట్టపడేస్తే ఇప్పుడు మనం చూడండి, కిరాయి ఇంట్లో ఉంటే ఎవరైనా రిలేషన్స్ వస్తే సింగిల్ బెడ్‌రూమ్‌లో ఉంటే వీళ్ళు ఎప్పుడు పోతారని ఎదురు చూస్తాం. సో చాలా మంది కూడా ఇక్కడ అడ్జస్ట్ అయ్యి బతుకుతా ఉన్నాం. ఒక డ్రీమ్ హోమ్ అంటే ఎట్లా ఉండాలన్నది ప్రతి ఒక్కరికి కలగా ఉంటది. సో కల కలగానే మిగిలిపోతా ఉన్నది. అది ఎట్లా ఫుల్‌ఫిల్ చేసుకోవాలన్నది కూడా చూద్దాం. నెక్స్ట్ గుడ్ హెల్త్. లీడర్స్ ఇక్కడ చూడండి, ఎవరికి గుడ్ హెల్త్ ఉండొద్దని ఉంటదండి. ప్రతి ఒక్కరము ఆరోగ్యంగా ఉంటేనే సంపాదన ప్రకారం కూడా మనం కరెక్ట్ గా ఉంటాం. సో ఈ రోజుల్లో ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఎవరికి గుడ్ హెల్త్ ఉంటుంది? ఇంటింటికి డబ్బు లేదు కానీ ఇంటింటికి జబ్బు ఉంది లీడర్స్. సో చూడండి, మందలిండి ఏమున్నదంటే థైరాయిడ్ అంటారు, బీపీ అంటారు, షుగర్ అంటారు, మోకాలు నొప్పులు. ఇవి 4 మాత్రము రీల్ టు రీల్ నడుస్తున్నాయి. మనకు సినిమా షో ఎట్లా అవుతుందో ఇది అట్లా అవుతుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, సో ఉండేటువంటి పొల్యూషన్ కావచ్చు. సో దానివల్ల ఎవరం కూడా గుడ్ హెల్త్ పొందలేకపోతున్నాం. సో మరి ఎట్లా వస్తుంది గుడ్ హెల్త్? చూడండి లీడర్స్ ఒకసారి, కోవిడ్ టైంలో ఒక్కొక్కరం చూడండి, బాదం, కాజు, మిరియాల పాలు, బాయిల్డ్ ఎగ్, సమ్ ఎన్నో తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రాణాన్ని కాపాడుకోవాలన్న కాన్సెప్ట్. ఎన్ని రోజులు చేసినామండి? మా అంటే ఒక 1 ఇయర్ చేసినాం కావచ్చు. సో కొందరు పాటించే వాళ్ళు ఒక 20% పీపుల్స్ ఇప్పుడు పాటిస్తా ఉన్నారు కావచ్చు. మిగతా వాళ్ళు ఎవరి లైఫ్ బిజీ షెడ్యూల్లో వాళ్ళు ఉండిపోతున్నారు. సో ఇక్కడ వాళ్ళు అనేది చేయడం లేదు. చూద్దాం నెక్స్ట్ డ్రీమ్ కార్. సో డ్రీమ్ కార్ వచ్చేసి నీడ్ అని చెప్పొచ్చు, డ్రీమ్ అని చెప్పొచ్చు. ఇది కూడా ఎందుకంటే ఒక బైక్ మీద ఒక హ్యాపీగా వైఫ్ అండ్ హస్బెండ్ సమ్ మూవీకి వెళ్తున్నారు అనుకుందాం. సో రీసెంట్ గా మ్యారేజ్ అయింది, చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఒక్కరు పిల్లలు వస్తారు, అప్పుడు ఏమైతుంది, కాస్త బ్యాగ్ ముందుకెళ్తుంది, పిల్లోడు మధ్యలోకి వస్తాడు. సో ఇంకో పిల్లోడు వస్తాడు, ఒక ట్యాంక్ పిల్లోడు ముందు మీదకి వెళ్ళిపోతాడు, ట్యాంక్ దగ్గరికి, బ్యాగ్ ఆ పిల్లోడు ముందుకు వెళ్ళిపోతుంది. సో మన హస్బెండ్ ని మనతో జర్నీకి రమ్మంటే ఏమంటాడు? రాను అని చెప్పలేక నువ్వు అంటాడు. మనం ఏం చేస్తాం? ఎప్పుడు రమ్మంటే రానే రాడని తిడతాం. సో అదే ఒక కార్ ఉన్నది అనుకోండి, హ్యాపీగా డిక్కీలో సామాన్ వేసుకొని పిల్లలను ముందు కూర్చోబెట్టి ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. సో డ్రీమ్ అయిపోతుంది. నీడ్ అంటే చూడండి, మనము ఓకే మన డబ్బులకి కంజెస్టెడ్ గా మనం ఉంటున్నామే అనుకుందాం. మనము 20-30లో వెళ్ళినా కూడా అవతల వాళ్ళు కూడా అదే స్పీడ్ లో రాగలగాల. లేదు అంటే చూడండి ఏమైతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మేజర్ యాక్సిడెంటే ఉంటున్నాయి. కాబట్టి నీడ్ అని చెప్పొచ్చు, డ్రీమ్ అని కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్ నో బాస్. నాకైతే ఇది చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే బాస్ లేకుండా పని చేయగలగాలి. నేనున్నా ఇవాళ నా బాబుకి ఫీవర్ వచ్చింది, ఎటు పోలేదు, ఇంట్లోనే ఉన్నా. నన్ను ఎవరైనా కొట్టిండ్రా అంటే లేదు. సో ఇక్కడ ఏమైందంటే బాస్ లేకుండా ఎంతమంది జాబ్ చేయగలుగుతున్నారు? నో బాస్ అని మనం ఎందుకు అనుకుంటున్నాం అంటే, చూడండి ఇవాళ మన యానివర్సరీ ఉండొచ్చు, మన పిల్లల బర్త్డే ఉండొచ్చు, లేదా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఉండొచ్చు. మీరు 2 నెలలు బీభత్సమైన పని చేస్తే బాస్ ఏమంటాడు? అరే నువ్వు సూపర్ అబ్బా, నువ్వు మస్తు పని చేస్తున్నావు అబ్బా, నువ్వు గ్రేట్ అబ్బా అని అంటాడు. ఒక్క రోజు అదే వర్క్ లో లీవ్ అడుగుండి ఏమంటాడు? ఇక నువ్వే ఉన్నావా, నీ అసంటోళ్ళు 100 మంది ఉన్నారు, నీకేంది లీవ్ ఇచ్చేదని అంటారు. సో అప్పుడు ఆ క్షణం ఏమనిపిస్తుంది? నీ అమ్మ జీవితం, ఈ బతుకుంటే లేకుంటే, నీ బాస్ లేకుంటే అయిపోవు, ఈ సంపాదన అంతా ఎడిగిపోతుందని ఫ్రస్ట్రేషన్ అయిపోతాం. సో బాస్ లేని లైఫ్ ఎంత మందికి కావాలనుకుంటున్నారు? బాస్ అనే వాళ్ళు ఎట్లుంటారో మీకు అందరికీ తెలుసు. సో నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్. ఇది చూడండి లీడర్స్, ఎంతమంది బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? సో మన బ్యాంక్ లో 1000 రూపాయలు ఉంటే రాత్రి నిద్ర పడుతుందా, 1,00,000 రూపాయలు ఉంటే బీభత్సమైన నిద్ర పడుతుందా? ఎగ్జాంపుల్ కోవిడ్ తీసుకుందాం.
సడన్ గా కోవిడ్ వచ్చింది అనుకుందాం. 1,00,000 ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ఆన్ ది స్పాట్ లో అంబులెన్స్ మాట్లాడుకుంటారు, హైదరాబాద్ వెళ్ళిపోతారు. 1,000 ఉన్నోడు ఏమనుకుంటాడు? దేవుడా నువ్వైతున్నావు, లేని దిక్కైతున్నది, నాకు కోవిడ్ అయితే అటాక్ కావద్దు, ఉన్న దాంట్లో బతుకుతానని దండం పెట్టుకుంటాం. అదే 1,00,000 ఉన్నాయనుకోండి, మనంత బిందాస్ ఎవరు ఉండరు. సో మనం ప్రజెంట్ సిచ్యువేషన్ లో బ్యాంక్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నామా? సో ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే పేరెంటల్ కేర్ అండి. పేరెంటల్ కేర్ చూడండి, మోర్ టైం విత్ ఫ్యామిలీ. ఏ పేరెంట్ కి మనం టైం ఇస్తున్నాము? ఇప్పుడు చూడండి, ప్రైవేట్ జాబ్ వాళ్ళు ఓన్లీ ఇన్కమ్ పర్పస్ లా హైదరాబాద్ కి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ వైఫ్, హస్బెండ్, 2 పిల్లలు. ఇక్కడికే వాళ్ళ రెంటో 10,000, వాళ్ళ ఇంటి సామాను అది ఇది కలుపుకొని వాళ్ళకే అయిపోతుంది. సో ఎవరు పేరెంట్స్ ని చూసుకోగలుగుతున్నారు? పేరెంట్స్ ని చూడొద్దని ఎవరికి ఉంటదండి? ప్రతి ఒక్కరికి ఉంటది. కానీ అక్కడ ఏమైతుంది? జేబు సహకరించకపోవచ్చు, దాంతో పాటు టైం కూడా సహకరించకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పెడితే వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో ప్రతి తల్లి ఏమనుకుంటది? నా కొడుకు పెద్దగా కావాలి, ప్రయోజకుడు కావాలి, నాకు 3 పూటల తిండి పెడితే చాలు, నాకు ఈ వయసులో అరుగుతుందా, అంతకంటే గొప్ప ఏమున్నదని అనుకుంటది. మనం ఏమనుకుంటాం? పెద్దగా అయినాక మా మదర్ని మస్తు చూసుకోవాలి, నన్ను చిన్నప్పటి నుంచి కష్టపడి చదివిపించింది, పెంచింది అని మనం అనుకుంటాం. బట్ అక్కడ ఏం జరుగుతుంది? టైం సిచ్యువేషన్స్ అనేటి డిమాండ్ చేయడం జరుగుతుంది. సో దానికి అనుకూలంగా మనం పరిగెత్తడం జరుగుతున్నది. సో ప్రతి ఒక్కరికి చూసుకోవాలని ఉంటది. బట్ మన టైం కానివ్వచ్చు, మన మనీ కావచ్చు, మనకు సహకరించకపోతుంది. సో చాలా మంది మదర్స్ విలేజ్‌లలో ఉండడమే జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే ట్రావెల్ అండి. ఇది చూడండి, అసలు ఎంత అద్భుతమైనటువంటిదంటే ట్రావెల్ టూర్స్ అనేది మనకు మన ఆలోచనలో ట్రావెల్ అంటే ఏంటిదండి? వేములవాడ, తిరుపతి, కొండగట్టు, యాదాద్రి, భద్రాద్రి. ఇంతకు మించి ఇంకో టూర్ ఏమన్నా పోయిన వాళ్ళు ఉన్నామా? మన మనస్సాక్షికి తెలుసండి. ఆలోచన చేయండి, ఫ్లైట్ ఎక్కాలని ఎవరికి ఉండదండి? ప్రతి ఒక్కరికి ఫ్లైట్ ఎక్కాలని ఉంటది. బట్ అక్కడ ఏమైతది అంటే, మనం చేసే జాబ్స్ గావచ్చు, మన బిజినెస్‌లు గావచ్చు, మనల్ని ఒత్తిడి చేస్తా ఉంటాయి. సో అందులోకి డబ్బులు తీసి పోలేము. ఎందుకంటే ఎంతకు తగ్గ ఖర్చు అంతేనండి. సో అక్కడ ఏమైతది? సంపాదిస్తున్న మనీ ఎటు పోతున్నదో కూడా అర్థం కాదు మనకు. ఆయా ఖర్చులకే సరిపడా డబ్బులు సంపాదించుకోవడం జరుగుతది. అవి అయిపోవడం కూడా జరుగుతా ఉన్నది. సో ప్రతి ఒక్కరికి విమానం పైనుంచి పోతా ఉంటే మన కళ్ళన్నీ తేలేసుకొని పైనుంచెల్లి మనం చూస్తా ఉంటాం. ఆ తెల్ల గీత ఏడదాకా పోతే మనం ఆడదాకా ప్రయాణం చూస్తూనే ఉంటాం. తెల్ల గీత పోయేదాకా ఆడుండి చూస్తూనే ఉంటాం. ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకైతే ఫ్లైట్స్ కనబడతా ఉంటాయి. సో ఏమంటారు? అందని ద్రాక్ష. చూడండి, మనకు ద్రాక్ష గుత్తులు గుత్తులు మంచిగా ఆడ ఉంటది. సో దాన్ని నోట్లోకి రావాలని నోరు తెరిస్తే వస్తదా అది? రాదు. మన కళ్ళు కూడా అంతే. ఇప్పుడు చూడండి, పైకి చూసినంత మాత్రాన మనం ఫ్లైట్ ఎక్కగలుగుతున్నామా? లేదు. అది ఎక్కాలి అనే డ్రీమ్ ప్రతి ఒక్కరికి ఉంటది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రికగ్నిషన్. ఇది చూడండి, అసలు వర్డ్ రికగ్నిషనే కావచ్చు కానీ దీనికి ఎంత పెద్ద వాల్యూ ఉన్నది అన్నది చూడండి ఒకసారి మీరు. మీనింగ్ రికగ్నిషన్ ఎవరికి పొందొద్దని ఉంటదండి? నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ భార్యని. సో నాకు రికగ్నిషన్ అనేది ఎప్పుడు వస్తది? మా సార్ రిటైర్మెంట్ అయినప్పుడు ఒక శాల్వా కప్పి ఒక బొకే ఇస్తారు. సో ఒక రికగ్నిషన్ కోసం మా సార్‌కి 60 ఏళ్ళు వచ్చేదాకా నేను ఎదురు చూడాల్సి వస్తది. లేదు అంటే 4 గోడల మధ్య పొందే రికగ్నిషన్ ఏముంటదంటే, సండే రోజు మంచిగా చికెన్ బిర్యానో, మటన్ బిర్యానో చేస్తే, అన్ని టేస్టులు కుదిరితే, అంతా బాగుంటే, బాగుందా అని మనం అడిగితే, బాగుంది అని వాళ్ళు చెప్తారు. అంతే తప్ప వాళ్ళంతట వాళ్ళు ఎవరు కూడా చెప్పరు. సో ఇక్కడైతే రికగ్నిషన్ అనేది ఎందుకు పొందొద్దు? పుసుక్కర ఉప్పే ఎక్కువైందనుకోండి, మనం 2 గంటలు చేసిన ఫలితం అంతా గంగలో కలిసినట్టే. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రికగ్నిషన్ అనేది కూడా చాలా మందికి కావాలని ఉంటది. బట్ అక్కడ ఏమైతుంది? రికగ్నిషన్ అనేది అవ్వట్లేదు మనకు. ఇంకా ఈ విషయాన్ని చూసుకుంటే గోల్డ్ జ్యువెల్లరీ. చూడండి లీడర్స్, ఎవరికి ఎక్కువ గోల్డ్ చేయించుకోవద్దని ఉంటదండి? ప్రతి ఆడపిల్ల ఉన్న తల్లి ఏమనుకుంటది? నా బిడ్డది వరకు ఒక 10 తులాల బంగారం కావాలనుకుంటది. సో మన బంగారమే బ్యాంకులో పోతుంది. మనం 10 తులాలు చేయించే స్తోమత అయితే మన దగ్గర లేదు. నేను నిజంగా చెప్తున్నా లీడర్స్, ఈవెన్ నాతో సహా అందరిది కావచ్చు, మన మ్యారేజ్ కి పెట్టుకున్నటువంటి 10, 15 తులాల బంగారమే గదే తిరుగుతది మన మెడ మీద. అవసరం ఉంటే గదే బ్యాంకులకు పోతది. సో ఇక్కడ బ్యాంకులు ఉన్నది, మన ఇంట్లో పెళ్లి ఉన్నది అంటే అక్కడ టార్చర్ మొదలైతది. నా బంగారం అంతా పోయి బ్యాంకులు ఉన్నది, నేను ఏ పెళ్లికి రానని అంటాం. సో ఇక్కడ గోల్డ్ అని కూడా మనం ఎంతమంది మీకు కూడా జ్యువెల్లరీ అనేది డ్రీము. బట్ అది అవ్వట్లేదు. మన పిల్లలకి మనం చేయించుకోలేకపోతున్నాం. మనకే సరే కరెక్ట్‌గా లేదు గదా! మనదే ఉండి బ్యాంకులుంది. సో పిల్లల వరకు ఎక్కడుంది అనుకుంటాం. సో చారిటీ. ఎవరికి చారిటీ చేయొద్దని ఉంటది లీడర్స్? ప్రతి ఒక్కరం అనుకుంటాం. నేనున్నాను. మా మదర్, ఫాదర్ లేరు. నేను ఎంతో కొంత చారిటీ చేయాలి వాళ్ళ పైన అని అనుకుంటా. బట్ ఇక్కడ ఏమవుతా ఉన్నది? మన జేబు అనేది సహకరించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నయన్నీ కూడా మన డ్రీమ్సే గదా! అవే ఫుల్‌ఫిల్ కానప్పుడు మనం చారిటీ వరకు ఎక్కడికెళ్తున్నాం? వెళ్ళట్లేదు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రెజెంట్ ఉన్న లైఫ్ ఎట్లా ఉంది? నార్మల్ స్కూలు, నార్మల్ వెహికల్,
తర్వాత నార్మల్ హౌస్. ఇక్కడ చూడండి రిటైర్మెంట్ తర్వాత కూడా కొందరు జాబ్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీరు సెక్యూరిటీ గార్డ్‌లని వాళ్ళని చూడండి ఏటీఎంస్ దగ్గర కూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళు చేస్తా ఉంటారు. ఎందుకు అంటే ఎంతో కొంత 5,000 వస్తే 5,000 ఆసరైతాయి అని చెప్పేసి వాళ్ళు చేస్తా ఉంటారు. సో ఎందుకు అంటే ఇక్కడ చూడండి మనకు భారతదేశంలో ఆర్థిక సర్వే ప్రకారం పెరుగుతున్న ఖర్చులు చూడండి. 1945లో ఒక ఫ్యామిలీకి 10 రూపీస్ ఉంటే గడిచేది. ఎందుకంటే వాళ్ళకి ఎన్నో రకాల వసూలు వచ్చాయి 1945లో. సో ఇక్కడ 65కి వచ్చేసరికి 100 రూపీస్ ఉంటే ఆ ఫ్యామిలీ చాలా బ్రహ్మాండంగా గడిచేది. సో ఇక్కడ 85కి వచ్చేసరికి ఒక 1000 రూపీస్ ఉంటే వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఆ కాలంలో 10 మంది ఉంటే వాళ్ళ మ్యారేజ్‌లు ఎల్లదీసేది. వాళ్ళకు కావాల్సినటువంటి సమ్ ఫంక్షన్స్ అన్ని కూడా ఎల్లదీసేది. సో ఇక్కడ చూసుకుంటే 2005కి వచ్చేసరికి ఒక ఫ్యామిలీకి 10,000 రూపాయలు ఉంటే గాని గడవని పరిస్థితి. ఆలోచన చేయండి లీడర్స్. ఇక్కడ 5లు పెరుగుతా వచ్చినాయి, ఆడ 0లు పెరుగుతా వచ్చినాయి. ఏం జరుగుతున్నది? సో నెక్స్ట్ 25కి వచ్చేసరికి పర్ మంత్ ఒక 1,00,000 రూపీస్ లేనిది గాని ఆ ఫ్యామిలీ గడవదు. ఈ విషయం మనందరికీ తెలిసినదే. ప్రెజెంట్ మనం ఏ సంవత్సరంలో ఉన్నాము? నెక్స్ట్ ఇంకొక 5 డేస్ అయితే ఏ సంవత్సరం 24కి వస్తున్నాము. ఆల్రెడీ ఇప్పుడు పెరుగుతున్న ఖర్చుల ప్రకారము అందరికి దాదాపు 1,00,000 ఉంటే గాని గడవని పరిస్థితి ఉంది చాలా మందికి. సో ఇంకొక 1 ఇయర్‌లో మనం ఏం చేయబోతున్నాం? నిజంగా మనకి ఇంత అమౌంట్ వస్తుందా? మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? సో ఆలోచన చేయండి లీడర్స్. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు సంపాదిస్తున్న డబ్బు నిజంగా మీ అవసరాలకు సరిపోతుందా? లీడర్స్ ప్రతి ఒక్కరికి మనస్సాక్షి సిక్స్త్ సెన్స్ అనేది ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి. నిజంగా మనకి ఎంత అమౌంట్ వస్తున్నది? మన ఖర్చులకు సరిపోతుందా? సో నెక్స్ట్ మీరు సంపాదిస్తున్న డబ్బు వచ్చే 2 ఏళ్లలో లేదా 3 ఏళ్లలో రెండింతలు కానీ, మూడింతలు కానీ అయ్యే అవకాశం ఉందా? చూడండి లీడర్స్ 10,000 రూపీస్, 15,000 రూపీస్‌కి చాలా మంది ప్రైవేట్ జాబ్స్ చేస్తా ఉన్నారు. సో వాళ్ళకు వితిన్ 2 ఇయర్స్‌లో గాని, 3 ఇయర్స్‌లో గాని వాళ్ళకు 30,000 రూపాయలు, 40,000 రూపాయలు చేసే ఛాన్స్ ఏమన్నా ఉందా? ఎనీ గవర్నమెంట్ జాబ్ తీసుకోండి. మా సార్ ఉన్నారు ఎగ్జాంపుల్. మాకు 2 ఇయర్స్‌లో మాత్రము 2 లాక్స్ అయితే ఎట్టి పరిస్థితిలో కూడా చెయ్యరు. సో మన అవసరాలకు తగ్గట్టు మన డబ్బులు సరిపోతున్నాయా? లేదు. సో నెక్స్ట్ మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం ద్వారా వచ్చే సంపాదన కాకుండా ఇతర ఆదాయ మార్గాలు మీకేమన్నా వస్తున్నాయా? చూడండి మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు. దాంతో పాటు ఇంకేమైనా సైడ్ బిజినెస్ మీరు ఏదైనా చేస్తున్నారా? మీకు ఇంకొక ఆదాయ మార్గం ఉందా? ఉంటే మనంత అదృష్టవంతులు ఎవరు లేరండి. ఎందుకంటే ఒక ప్రైవేట్ ఎంప్లాయీని, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని తీసుకోండి. మార్నింగ్ ఎప్పుడో 7కి వెళ్ళిపోతారు. నైట్ 7 ఆర్ 8, 6, 4కి వచ్చేస్తారు. సో దాని తర్వాత ఎంతమంది మళ్ళా సైడ్ ఇన్‌కమ్ ని ఎర్న్ చేసుకుంటున్నారు? సో చూడండి నెక్స్ట్ మీరు పని చేయలేని స్థితిలో ఉన్నట్లయితే మీ సంపాదన అలాగే వస్తుందా? ఆగుతుందా? లీడర్స్ చూసుకోండి. ఇప్పుడు ఒక హస్బెండ్ బట్టల షాప్‌లో వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. రాంగనో పొంగనో కర్మగాలి కాలో చెయ్యో ఇరిగింది అనుకుందాం. సో తను ఇంట్లో ఉంటే గనక ఆ షాపింగ్ మాల్ అతను పిలిచి పలానా సమత మీ హస్బెండ్ ఒక 3 సంవత్సరాలు నా షాప్‌లో వర్క్ చేయడం జరిగింది. సో ఇప్పుడు రిటర్న్‌లో వస్తుంటే ఇన్సిడెంట్ జరిగింది కదా! ఒక 2 మంత్స్ నేను సాలరీ ఇస్తానేమన్నా అంటాడా? సో అనడు. ఎందుకంటే మనం కాకపోతే మనలాంటి వందల మంది వాళ్ళకు పనిచేసే వాళ్ళు దొరుకుతారు. ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ మా సార్‌ని తీసుకోండి. ఏదన్నా హెల్త్ ఇష్యూ వచ్చి మా సార్ ఇంట్లో ఉన్నారు. మధు సార్ మీ మిసెస్ జాబ్ చేయడానికి రండి అని అంటారా? రాదు. లాస్ ఆఫ్ పేలో సాలరీ కట్ చేయడం జరుగుతుంది. సో మనం పోయి రిజిస్టర్‌లో సంతకం పెడితే నడవదు గదా! సో ఆదాయం అక్కడ ఏమవుతుంది మనకు? కట్ అయిపోతది. సో మనకిప్పుడు ఇక్కడ అర్థమైంది ఏంటిది? ఒక సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది మన లైఫ్‌లో చాలా చాలా అవసరం. సో ఒకసారి ఆలోచన చేయండి. మీరు సంపాదన మార్గంలో పడి మీ ఫ్యామిలీకి తగిన సమయాన్ని ఇస్తున్నారా? లీడర్స్ ఆలోచన చేయండి. మనము డబ్బు ఒక జబ్బు వెనుక పరిగెడుతున్నామే తప్ప మనకొక ఫ్యామిలీ ఉన్నదన్న విషయాన్ని మనం చాలా మందిమి మర్చిపోతున్నాం. ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీని తీసుకోండి. వాళ్ళు టార్గెట్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ వర్క్ ఏదైతే ఉంటదో అదంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. చాలా మంది సిటీస్‌లో పాపం మార్నింగ్ ఎళ్ళిపోతారు ఆ ఫాదరు. పిల్లలు చూడరు. నైట్ వస్తారు పడుకుంటారు. అమ్మ నాన్నెక్కడ అంటే అలసిపోయిండమ్మ పడుకున్నాడని మనం డోర్ దగ్గరికేస్తా ఉంటాం. సో అక్కడ పిల్లలను కోల్పోతా ఉన్నాడు, ఫ్యామిలీని కోల్పోతా ఉన్నాడు. కంపెనీలో వర్క్ ఎక్కువైతే అచ్చి మన మీద స్ట్రెస్ అయితా ఉంటారు. సో వాళ్ళ ఫ్రస్ట్రేషన్ మొత్తం మన మీద తీసుకోవడం జరుగుతది. ఎందుకంటే బికాస్ ఆఫ్ వర్క్ ఎథిక్స్ అట్లా ఉన్నాయి కాబట్టి అది సో అట్లా జరుగుతుంది.
సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు కొరకు మీకు మంచి ఆదాయ మార్గం ఏమైనా ఉందా? లీడర్స్ ఆలోచన చేయండి. మనకు వెనకట నుంచి రాజుల వంశాలకు ఉన్న ఆస్తులు వాళ్ళకు తప్ప మనకేమైనా ఉన్నాయా? సో ఆలోచన చేయండి. మంచి ఆదాయ మార్గం మనకేమన్నా ఉంటే రోజు 8 గంటలు కాదు, 12 గంటలు కాదు, 14 గంటలు ఆరాంసే నిద్రపోవచ్చు. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో మనకు ఏం జరుగుతా ఉన్నది? ఉన్న ఆస్తులని మన అవసరాల కోసం తీసేయడం జరుగుతున్నది. అంతే తప్ప కూడబెట్టి కొనుక్కోవడం అయితే ఏం లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ లో. సో నెక్స్ట్ వర్క్ ఫర్ మనీ. మనం ఇంత కష్టపడుతున్నాం, దేనికోసం పడుతున్నాం? అసలు ఏం చేస్తా ఉన్నాం? చూడండి ఒకసారి ఇక్కడ మనం రోజండి ఇవి కోవిడ్ వచ్చిందా, జ్వరం వచ్చిందా, మనకు ఎనీ హెల్త్ ప్రాబ్లం వచ్చిందా, మనం మంచంలో సిక్ అయినామా, ఎవరికి అవసరం లేదు. ఇవి 100% కావాల్సినవి. కరెంట్ బిల్ కట్టకుంటే వాడు పవర్ తీసేస్తాడు, మిల్క్ బిల్ కట్టకపోతే పాలు రావు, స్కూల్ ఫీజు కట్టకపోతే పిల్లలు ఇంటికి వస్తారు, డిష్ బిల్ కట్టకపోతే మనకు టీవీ ఆగిపోతుంది. మొబైల్ బిల్ అనేది చాలా వాంటెడ్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మనిషి ఉన్నా లేకపోయినా ఎనీ సమాచారం అనేది ఇక్కడ నుండి రావడం జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా ఉండాల్సిందే. బయటికి ఎవరం నడుచుకుంటూ వెళ్తున్నామండి, అందరి ప్రాణాలు సుఖానికి అలవాటు పడ్డాయి. పెట్రోల్ బిల్లు, హౌస్ ఈఎంఐ, మెడికల్ బిల్. చూడండి ఒకసారి హౌస్ ఈఎంఐ చూసుకుంటే మనం ఇల్లు కొనుక్కున్నాము అని చాలా సంతోషంగా ఉంటాం. బట్ అక్కడ ఏం జరుగుతున్నది లీడర్స్ అంటే, ఇంతకు ముందు 10,000 రూపాయలు పెట్టి కిరాయి ఉండేది, ఇప్పుడు 40,000 రూపాయలు పెట్టి కిరాయి ఉంటున్నాం. ఎందుకు అంటే సపోజ్ రెంట్ హౌస్ లో ఉంటే కనుక మనం ఒక నెల కట్టకపోతే నెక్స్ట్ మంత్ ఇస్తామంటే ఓనర్ నెల ఆగుతాడు. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక నెల ఈఎంఐ కట్టకపోతే మనం ఏ బ్యాంకు నుంచి అయితే తాకట్టు పెట్టబట్టుకున్నామో మన ఇల్లుని, ఆ బ్యాంక్ వచ్చి జప్తా చేసుకోవడం జరుగుతుంది. సో లీడర్స్ చూడండి, హౌస్ కొనుక్కున్నామన్న హ్యాపీనెస్ ఉన్నది, కానీ ఈఎంఐ కట్టాలన్న టెన్షన్ కూడా ప్రతి ఒక్కరికి ఉంటది. చూడండి, వన్స్ బ్యాంక్ వాళ్ళ ఇంటి మీద కదా మన సిచ్యువేషన్ ఏడు ఉంటది. సో ఇవన్నీ తిన్నా తినకున్నా కూడబెట్టి మనం కట్టుకోవాల్సిన పరిస్థితే. ఇందులో ఏది ఆగుతుందండి? ఏది కూడా ఆగది. ఒక్క 10 రోజులు కనుక స్కూల్ లేట్ అయితే అక్కడ ఏమైతుంది? పిల్లలకి వాళ్ళ మీద ప్రెషర్ పడతా ఉంటది. సో ఆలోచన చేయండి. సో వెజిటేబుల్ బిల్, ఇవన్నీ కూడా ఇట్లా చూసుకుంటా పోతే చాలా ఉంటాయి. ఏది కూడా కడుపుకు చావకుండానైతే బ్రతకలేం కదండి. సో మన పొట్ట నింపుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఇవన్నీ చేస్తా ఉన్నప్పుడు ఇటు డబ్బులు వస్తా ఉన్నాయి, ఇటు ఖర్చు పెడతా ఉన్నాం. మన డ్రీమ్స్ ఎక్కడ ఫుల్ఫిల్ అవుతాయి? మరి నిజంగా ఫుల్ఫిల్ అవుతానయ్యా? చూద్దాం. కస్టమర్ అనేవారు ఎంత గొప్పవారో మనం ఒకసారి చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూడండి, రోజు నిత్యావసర వస్తువులు మనం వాడుకునేటి అండి. ఇవన్నీ కూడా మనం తిన్నా తినకున్నా ఏది చేసినా కూడా మనకి ఇవన్నీ కూడా రెగ్యులర్ గా కావాలా. చూడండి ఇక్కడ డిష్ వాష్, క్లాత్ వాష్, టాయిలెట్ క్లీనరు, సమ్ టూత్ పేస్ట్, బ్రష్, ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్ గా కావాలి. సో ఇవన్నీ మనం ఏం చేస్తా ఉన్నాం? నేనున్నాను ఇక్కడ. సో రీటైల్ షాప్ చూద్దాము. డైరెక్ట్ నేను ఒక కస్టమర్ గా ఉన్నాను, నేను 100 రూపీస్ పెట్టేసి ఒక వస్తువు కొనుకొచ్చుకున్నాను, అది మ్యానుఫ్యాక్చరింగ్ లో నాకు 40 రూపీస్ కి తయారవుతుంది. సో ఇక్కడ చూడండి లీడర్స్, ఒకసారి స్టేట్ ఏజెంట్ ఒక 10%, డిస్ట్రిక్ట్ ఏజెంట్ ఒక 10%, హోల్సేలర్ ఒక 10%, రీటైల్ షాప్ ఒక 10%. చూడండి, ఎవరు కూడా ప్రాఫిట్ లేని ఎవరు అమ్ముతారండి? ఎవరు కూడా అమ్మరు. మనం ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాం? రీటైల్ షాప్ లో వెళ్ళి తీసుకొచ్చుకోవడం జరుగుతుంది. సో మీరు ఆలోచన చేయండి, ఒక 3 ఇయర్స్ నుంచి రెగ్యులర్ గా మనం కిరాణా షాప్ లో సామాన్ కొనుక్కుంటున్నాం. సరే, 3 సంవత్సరాల నుంచి నా దగ్గర రెగ్యులర్ గా వచ్చావు కదా సమత, నీకు ఒక 10 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ ఫ్రీ ఇస్తాడా అండి? ఇవ్వడు. ఎందుకంటే ఆయన పొందేటువంటి 10% కమిషన్ ఆయన కోల్పోవడం జరుగుతుంది. సో అప్పుడు ఏమైతే ఉంటదంటే, ఆ 10% కమిషన్ ఏదైతే ఆయన కోల్పోతాడో ఆయనకు ప్రాఫిట్ అనేది పోతుంది. కాబట్టి ఈ మధ్యవర్తులకి 40 రూపీస్ అనేది పోతుంది. సో ఇంకా 20% ఎక్కడ పోతుంది అంటే అడ్వర్టైజ్మెంట్. మీరు ఆలోచన చేయండి, పైసా ఉన్నోనికే పైసా సంపాదించుకోవాలన్న ఆలోచన ఉంటది లీడర్స్. పైసలు లేనోళ్ళు ఈ పూటకి వచ్చింది అమ్మాయిది గడిచింది రేపటిది ఆలోచన చూద్దామని అంటారు. సో డబ్బులు ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే, నా దగ్గర ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఈ 1,00,000 మరొక 1,00,000 ఎట్లా చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అదే ద గ్రేట్ మనము అడ్వర్టైజ్మెంటర్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు ఆలోచన చేయండి, నాగార్జున కానివ్వండి, మహేష్ బాబు కానివ్వండి, తమన్నా కానివ్వండి, అడ్వర్టైజ్ వస్తారు. గడి సర్ఫ్ అంటారు నాగార్జున. నిజంగా వాళ్ళ వాషింగ్ మిషన్ లో గడి సర్ఫ్ వేస్తారా అండి? వాళ్ళ ఇంట్లో గడి సర్ఫ్ తో పిండుతారా? ఎందుకు అంటే మనీ 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 అనేది ఉంది కదా, దానికోసము. ఏదైతే అడ్వర్టైజ్మెంట్ 10 నిమిషాలు చేసి వెళ్ళిపోతాడో
కోట్ల రూపాయలు ఎర్న్ చేసుకోవచ్చు. తమన్నా కార్తిక షాంపూతో స్నానం చేస్తుందా అండి? చూడండి, అంత పెద్ద సినీ నటులు రూపాయి షాంపూ వాడతారా? వాడరు. బట్ అక్కడ ఏం జరుగుతున్నది, ఆ యాడ్ చెప్పింది ఏదైతే ఉందో తనకు మనీ రావడం జరుగుతున్నది. సో నెక్స్ట్ మీడియా. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు అమెజాన్ ఉంది, మనకు ఫ్లిప్కార్ట్ ఉంది, తర్వాత మన మీషో ఉంది. సో ఇక్కడ ఏం జరుగుతా ఉన్నది, మనకు 5% 20% అని పెట్టడం జరుగుతుంది. సో మనం అది చూసేసి ఏం చేస్తా ఉంటాం, తీసుకుంటా ఉంటాం. అదే ఇప్పుడు మీషోలో వందల మంది ఆర్డర్లు పెడతా ఉన్నాం, మన ఫ్రెండ్స్ ఉన్నారు, కొనుక్కున్నారు, మనకు చెప్పినప్పుడు మనం కొనుక్కున్నాం అనుకోండి, మీషోలో మనకి ఏమైనా పిలిచి రికగ్నిషన్ చేస్తాండ్రా, ఓటీపీ అడుగుతాండా, మన ఫోన్ నెంబర్కి ఇంకో 5 రూపాయలు ఏమైనా తక్కువ చేస్తాండా? ఏదీ లేదు. వాళ్ళ బిజినెస్ టర్న్ ఓవర్ అయితే ఉన్నది కదా. సో ఆలోచన చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు 60% మనం మధ్యవర్తులకు ఇస్తున్నాం. అసలు ధర ఏమైతుంది చూద్దాం మనం. ఒక కుటుంబము నెలకు 1000 రూపాయలు కనుక ఆ ఫ్యామిలీకి ఖర్చు పెట్టుకుంటే 600 రూపాయలు మధ్యవర్తులకే పోతున్నాయి. అసలు మనం తినేది ఎంత అంటే ఇక 400 రూపాయలే. మనం ఎప్పుడు గొప్పలం అవుతాం ఇక? ఆలోచన చేయండి. సో నెక్స్ట్ లీడర్స్, ఇక్కడ చూడండి, ద గ్రేట్ వెస్టేజ్ కంపెనీ మనది ఉందండి. సో కస్టమర్ ఇక్కడ ఉంటాడు, కంపెనీ ఇక్కడ ఉంటుంది. ఇది వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అండి. సో సేమ్ మన కంపెనీ ఏమంటదంటే, నేను కూడా 40 రూపాయలకే తయారు చేస్తా, సేమ్ కస్టమర్ కి 100 రూపీస్కే ఇస్తా. కానీ ఇందాక ఏదైతే 60% మధ్యవర్తులకు వెళ్తున్నదో తిరిగి నీ అకౌంట్ లోనే వేయడం జరుగుతుంది. అది ఎట్లా అన్నది చెప్తాను మీకు నేను. సో తిరిగి నీ బ్యాంక్ అకౌంట్ లోనే ఇస్తా అన్నది. ఇప్పుడు చూడండి, 1000 రూపాయల సామాన్ కొంటే అసలు సామాన్ ధర మనకు 400 అయితే తిరిగిన 600 రూపాయలు కూడా మన అకౌంట్ లోకే రావడం జరుగుతుంది. ఇక మన లైఫ్ లో ఎందుకు ఫుల్ఫిల్ కావు చెప్పండి? మన డ్రీమ్స్, మనం ఇల్లులు కట్టుకోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు. సో ఇక్కడ నెక్స్ట్ చూడండి, మనకు కంపెనీ వచ్చేసి 2004లో స్టార్ట్ అయిందండి. 2 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయింది. సో ఆరుగురు నాలాంటి డిస్ట్రిబ్యూటర్స్ ఉండే. సో ఇప్పుడు 5 crore టర్న్ ఓవర్ మన కంపెనీ అప్పుడు అయ్యేదండి. సో 2 బ్రాంచెస్ తోని స్టార్ట్ అయింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే 17 సంవత్సరాలు కంపెనీ వచ్చేసి కంప్లీట్ అయింది. 370+ న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 2.5 crores యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 3000 కోట్ల టర్న్ ఓవర్ అవుతుంది పర్ మంత్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 3500+ బ్రాంచెస్ ఉన్నాయి ప్రజెంట్. చూడండి, మన ఇండియాలో కాదండి, ఇక్కడ ఇండియా, నేపాల్, దుబాయ్, బెహరాన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఘానా, కువైట్, ఫిలిప్పైన్స్, ఇన్ని దేశాలలో మన బిజినెస్ ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి త్రిమూర్తులు 3 ఉన్నారు కదండి. సో వీళ్ళకు మన జీవిత కాలం రుణపడి ఉండొచ్చండి. ఒక 3 తరాల ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ వీళ్ళు చూపించడం జరిగింది. సో ద గ్రేట్ లీడర్స్ వచ్చేసి గౌతమ్ బారిల్ సార్ అండ్ కన్వర్ బింగ్ సార్ అండ్ దీపక్ సూ సార్. ఈ 3 వచ్చేసి మనకు విన్నింగ్ టీం సృష్టికర్తలండి. సో వీళ్ళకు మనం లైఫ్ లాంగ్ పాదాభివందనాలు చేయొచ్చండి. వీళ్ళే గనక ఈ సృష్టికర్తలు కాకపోయి ఉంటే, ఈ రోజే గనక మనం ఈ ఆపర్చునిటీలో ఉండకపోతే ఇంత మంచి లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళం కాదేమో. సో చూడండి, వందల మంది ఫ్యామిలీలను వీళ్ళు, వేల మంది ఫ్యామిలీలు, లక్షల మంది ఫ్యామిలీలను వీళ్ళు కాపాడుతున్నారు. చాలా మంది ఇన్కమ్ లేక సతమతం అవుతా ఉన్నారు. సో వాళ్ళకు ఒక మంచి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ వీళ్ళు చూపెట్టారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు అన్ని హలాల్ సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయండి. సో ఇప్పుడు చూద్దాం లీడర్స్, అసలు విషయం ఏంటిది. ఇప్పుడు వెస్టేజ్ కంపెనీ ఈ పైన స్లైడ్ లో చెప్పినటువంటి మధ్యవర్తులకు వెళుతున్న కోట్ల రూపాయలను మధ్యవర్తులకు కాకుండా కస్టమర్లకు వెళ్ళినట్లయితే కస్టమర్ ధనవంతుడు అవుతాడా కాదా? లీడర్స్ ఆలోచన చేయండి. 1000 రూపాయల సామాన్ మనం కొంటే 600 రూపాయలు మధ్యవర్తులు పోతాయి. అదే కంపెనీ మనకు 600 రూపాయలు కూడా మీకే ఇస్తానంటుంది. మనం ధనవంతులం ఎందుకు కాదండి? నెలకు 600 రూపాయలు బ్యాంకులు ఉంచుకున్నట్టే కదా. సో చూద్దాం నెక్స్ట్. అంతా బానే ఉంది, నేను ఏం చేయాలి మేడం? ఇప్పటి నుండి మీరు ఇన్ని స్లైడ్స్ చెప్పారు, అంతా బానే ఉంది. సో ఈ 600 రూపాయలు నా బ్యాంక్ లో వేసుకొని నేను ఒక మంచి ధనవంతురాలు కావాలి అంటే నేను ఏం చేయాలి చూద్దాం నెక్స్ట్. సో మీరు రోజు వాడుకునే నిత్యావసర వస్తువులు వాడుకోండి. లీడర్స్ ఆలోచన చేయండి. మనము ఇప్పుడు ఇందాక అనుకున్నాము, బయట ఎక్స్ బ్రాండ్ అయినా అన్ని కొనుక్కోవాల్సిందే, ఇక్కడ ఉన్నా కూడా అన్ని కొనుక్కోవాల్సిందే. సో అక్కడ పెట్టే ఖర్చు ఇక్కడ పెట్టుకుంటే 600 రూపాయలు అకౌంట్లకు వస్తాయి, ఆడ పెట్టుకుంటూ ఉన్న 600 పోతాయి. సో ఇందులో ఏం ప్రోడక్ట్ ఉంటాయి అంటే పర్సనల్ కేర్, తర్వాత వచ్చేసి హోమ్ కేర్ అండి. సో క్లాత్ వాష్, డిష్ వాష్, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు. సో అద్భుతమైనటువంటి ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి.
సో హెల్త్ కేర్ ఇక్కడ చూడండి లీడర్స్, ఇందాక ఇంటింటికి జబ్బు ఉంది అనుకున్నాము. సో ఇంటింటికి డబ్బు లేకపోవచ్చు కానీ జబ్బు ఉంది. వందల మంది ప్రాణాలు కాపాడుకోవచ్చండి. చాలా మంది మేము మెడిసిన్స్ తీసుకొని బాడీని మొత్తము గుల్లు గుల్లు చేసుకుంటా ఉన్నాం. అద్భుతమైనటువంటి సప్లిమెంట్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి సజెస్ట్ చేయొచ్చు. ఎంతో మంది ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడతా ఉన్నారు. ఎనీ హెల్త్ ప్రాబ్లం మన దగ్గర అద్భుతమైనటువంటి సొల్యూషన్ ఉందండి. సో మోకాల నొప్పులు కానివ్వండి, బీపీ, షుగరు, ఎవరికి ఏదున్నా కూడా మనం సజెస్ట్ చేయొచ్చు. మన సప్లిమెంట్స్ ద్వారా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో నెక్స్ట్ చూడండి, ఇప్పుడు స్కిన్ అక్కడ పర్సనల్ అయిపోయింది, హోమ్ కేర్ అయిపోయింది, హెల్త్ కేర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్. సరే నాకు ఏ జబ్బు లేదు, నేను అంతా బాగానే ఉన్నాను అంటే కొందరికి అందరి మీద ఇంట్రెస్ట్ ఉంటది. సో వాళ్ళకు స్కిన్ కేర్ ప్రోడక్ట్ గురించి చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అగ్రి కేర్ అండి. సో అవన్నీ బాగానే ఉన్నాయి. ఇది ఏంటిది అంటే ఒక రైతు లేనిది ఈ రోజు మనం ఎవరం లేవండి. సో ఆ రైతుకు మనము పాదాభివందనం చేయొచ్చు. ఎందుకంటే ఎండలు ఎండుతాడు, వానలు తడుస్తాడు, చలికి వణుకుతాడు. చూడండి, ఈ రోజు నైట్ మిర్చికి తడుపు పెట్టాలి, వాటర్ పెట్టాలి అంటే అర్ధరాత్రి అయినా కూడా టార్చ్ లైట్ పెట్టుకొని పోవాలి. అందులో ఏ పాము ఉంటుందో తెలియదు, ఏ తేలు ఉంటుందో తెలియదు, ఏ గుడ్డేలుగులు వస్తాయో కూడా తెలియదు. సో అవన్నిటికి డేర్ చేసి కూడా పోయి ఆయన పెట్టుకుంటాడు. ఎందుకంటే అది కేవలం మన కోసమే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆ రైతే గనక పండించేవాడు లేకపోతే మనం ఏం తినగలుగుతాం. సో రోజు రోజుకు జనాభా అనేది పెరుగుతా ఉన్నది, అగ్రికల్చర్ అనేది తగ్గుతా ఉన్నది. ఎందుకు అంటే పెస్టిసైడ్ అనేది ఎక్కువ యూజ్ చేస్తా ఉన్నారు. సో రైతుకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇది చూపెట్టిన వాళ్ళం అవుతామండి. రైతుకు పెట్టుబడిని తగ్గించి దిగుబడిని పెంచేటువంటి అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ ఉందండి. మీకు తెలిసినటువంటి ప్రతి రైతుకు ఇది షేర్ చేయగలగండి. సో ఆ రైతుని ఒక ఆపదల నుంచి తీసిన వాళ్ళు అవుతారు. చూడండి, ఎంతో కాలం రైతు కష్టపడతా ఉంటాడు. అందులో ఒక వాన వచ్చింది అనుకోండి, సూసైడ్ చేసుకొని చనిపోతా ఉన్నారు. సో ఎందుకు అంటే పెట్టిన పంటంతా, మనం పెట్టిన డబ్బంతా నేలపాలు అవుతున్నదన్న రందితోని. సో అదే మనము తెలిసిన ప్రతి ఒక్క రైతుకు ఆపండి, ఏం జరుగుతున్నదా ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏం జరగబోతుందా ఎక్స్ప్లెయిన్ చేయండి. సో చెప్పండి, అర్థమయ్యే విధంగా ఒక 5 నిమిషాలు కూర్చొని ఓపికతో చెప్పగలిగితే ప్రతి రైతు మారే అవకాశం ఉంటది. సో నెక్స్ట్ లీడర్స్ చూద్దాం. ఇక్కడ ప్యూరిఫైర్స్ అండి. మనకు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఆస్తమా కానివ్వండి, సమ్ కోవిడ్ సిచ్యువేషన్స్, ఎన్ని బ్యాక్టీరియాస్ ఉన్నా మనకు ఒక అద్భుతమైనటువంటి ఎయిర్ ప్యూరిఫైర్ ఉన్నాయండి. సో వాటర్ ప్యూరిఫైర్ ఉన్నాయి. మనము ఎవరి నీటిని బట్టి వాళ్ళకు సజెస్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే యూజ్ దిస్ ప్రోడక్ట్. సో చూద్దాం, ఇక్కడ మనకు ఒక 10 రకాల ఇన్కమ్ అనేది కంపెనీ జనరేట్ చేయడం జరుగుతున్నది. అదేంటిది అంటే మనకు చూడండి 10 to 20% డిస్కౌంట్, ఎవ్రీ మంత్ రీపర్చేజ్ ఆఫర్ అనేది ఒక 10% మనకు ప్రోడక్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి అద్భుతమైనటువంటి ఆఫర్ మనకి ఎక్కడ వస్తుంది? సో ఇక్కడ చూడండి, ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 32 రూపాయలండి. సో ఇక్కడ చూడండి, కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు. కన్సిస్టెన్సీ ఆఫర్ ఏంటి అంటే ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 32 రూపాయలండి. సో అప్రాక్సిమేట్ గా తీసుకుంటే మనకు ఒక 100 పీవీ ఈజ్ ఈక్వల్ టు 3200 రూపాయలు అవుతుందండి. సో నేను ఫస్ట్ మంత్ కొనుక్కున్నాను 3200 రూపాయలు పెట్టి, సేమ్ సెకండ్ మంత్ కొనుక్కున్నాను, థర్డ్ మంత్ కొనుక్కున్నాను, ఫోర్త్ మంత్ కొనుక్కున్నాను. సేమ్ ఇప్పుడు 4 మంత్స్ కిరాణంలో కొనుక్కున్నాను, 5వ మంత్ రూపాయి అగ్గిపెట్ట కూడా ఫ్రీగా రాదు, వక్కపొడి కూడా ఫ్రీగా రాదు. సో మన గ్రేట్ కంపెనీ ఏమంటదంటే, ఫస్ట్ నెల నచ్చి 2వ నెల వచ్చావు, 2వ నెల బాగా అనిపించి 3వ నెల వచ్చావు, 3వ నెల నచ్చి 4వ నెల వచ్చావు కదా, 4 నెలలు నన్ను, నా కంపెనీ నమ్మి నువ్వు వచ్చావు కదా, 5వ నెలలో నీకు 2500 రూపాయల ప్రోడక్ట్ ఓచర్ ఫ్రీ ఇస్తావు. ఇది ఓన్లీ ఫస్టే అనుకోకండి, మీరు బిజినెస్ లో ఉన్నంత కాలం, మీ ఐడి పనిచేసి మీరు కన్సిస్టెన్సీలో ఉన్నంత కాలం మీకు ఈ ఆఫర్ వర్తించుతుంది. ప్రతి 4 నెలలు కొనుక్కో 5వ నెల ఫ్రీ తీసుకో, ప్రతి 4 నెలలు కొనుక్కో 5వ నెల ఫ్రీ తీసుకో. లేదు మాది 10,000 రూపాయలు తెచ్చుకునే ఫ్యామిలీ, మేము చాలా బీద వాళ్ళము, మా దగ్గర 3200 రూపాయలు వెళ్ళాయి అనుకునే వాళ్ళకి 60 పీవీ ఈజ్ ఈక్వల్ టు 1920 రూపాయలండి. సేమ్ 4 మంత్స్ కొనుక్కోండి, 5th మంత్ 1250 రూపాయల ఓచర్ మీరు తీసుకోండి. లీడర్స్ ఆలోచన చేయండి, మనం ఎక్స్ బ్రాండ్ కొనుక్కున్న బట్టలు విండక తప్పది, ఇందులో కొనుక్కున్న బట్టలు విండక తప్పది. సో అల్టిమేట్ బట్టలు విండాలా. సో అల్టిమేట్ మధ్యవర్తిలో పైసలు పోవద్దు. సో ఇక్కడ చూడండి, ఎవ్రీ మంత్ 2000 రూపాయలు పెట్టుకొని 5వ నెల 1250 రూపాయలు పొందడంలో నష్టం ఏమున్నది? ఆలోచన చేసుకోండి. సో నెక్స్ట్ లీడర్స్
ఇక్కడ చూడండి మనకు మనకి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొన్ని బోనస్లు ఉంటాయండి, పర్ఫార్మెన్స్ బోనస్లు. సో ఇది ఏంటిది అన్నది మనం ఒకసారి చూద్దాము. ఒక పీవీ నుంచి వెళ్ళి 600 పీవీ అయినట్లయితే మనకు ఒక 30 రూపాయల నుంచి 18,000 రూపాయల బిజినెస్ మనం చేసినట్లయితే మనల్ని 5% అంటారండి. సో నెక్స్ట్ ఇక్కడ 600 పీవీ నుంచి 2,399 పీవీ చేసినట్లయితే మనల్ని 8% అంటారండి. సో నెక్స్ట్ ఇక్కడ 2,399 పీవీ నుండి 5,499 పీవీ చేసినట్లయితే మనల్ని 12% అంటారండి. సో 5,499 ప్లస్ పీవీ అయితే మనల్ని 16% అంటారండి. సో ఇక్కడ ఏం జరుగుతున్నది చూద్దాం. సో అల్టిమేట్ మీరు చేసిన పని ఏంటిదండి చూసుకుందాం. ఇక్కడ ఒకసారి 100 పీవీ 3,200 రూపాయలు పెట్టి మనం వస్తువు కొనుక్కున్నాం అల్టిమేట్. సో ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే నాకు బాగా నచ్చింది. ఇందాక మీకు మీషో ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఏంటంటది, నేను ఒక బ్యాంగిల్ సెట్ ఆర్డర్ పెట్టుకున్నా, నాకు బాగా నచ్చింది. మా ఇంటికాడ ఉన్న అక్కకు, చెల్లకు, పెద్దమ్మకు, వదినకి చెప్పిన. సో చెప్పడం ద్వారా నన్నేమో గుర్తించలేదు, నాకేమో రికగ్నిషన్ పొందలేదు, నన్నేమో ఓటీపీ అడగలేదు. నెక్స్ట్ ఆర్డర్ పెట్టుకుంటే 10 రూపాయలు ఎక్కువ చూపిస్తుంది కానీ తక్కువ అయితే చూపెట్టది. సో మన గ్రేట్ కంపెనీ ఏమంటదంటే, నువ్వు 100 పీవీ చేశావు కదా, నీకు తెలిసినటువంటి ఒక 6 మెంబర్స్ కి అప్రాక్సిమేట్ గా చెప్పావే అనుకుందాం. సో అక్కడ ఏం జరిగింది, తలా 100 పీవీ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. సో అక్కడ నువ్వేం చేసావు, కలిసి టీం వర్క్ చేయగలిగినావు. సో అప్పుడు ఏమైంది, నీ టీం వర్క్ అంతా కూడా 5,500 పీవీ అయింది. సో అప్పటి మిమ్మల్ని ఏమంటారంటే బ్రాంజ్ డైరెక్టర్ అని పిలువబడతారు. ఫస్ట్ స్టెప్ అన్నమాట ఇది. సో ఇక్కడ మన ఇన్కమ్ లెవెల్స్ అనేది ఎంత ఉందో చూద్దాం. సో బ్రాంచ్ డైరెక్టర్ కి వచ్చేసి మనకి ఇక్కడ బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ వచ్చేసి ఒక 4% అండి. టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చేసి ఒక 3%. మనకు ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ వచ్చేసి 7,000 నుంచి 15,000 రూపాయల మధ్యలో తీసుకోవచ్చు. లీడర్స్ ఆలోచన చేయండి. చాలా మంది బట్టల షాప్ లో వర్క్ చేస్తా ఉన్నారు, బజాజ్ లో చేస్తా ఉన్నారు, అనిల్ ఎలక్ట్రానికా కొన్ని షోరూమ్లలో వర్క్ చేస్తా ఉన్నారు. సో డే మొత్తం కష్టపడితే 15,000 రూపాయలు వస్తాయి. జస్ట్ ఇక్కడ ఏం చేశారు, 2 అవర్స్ మీరు చేసుకునేటువంటి పనిని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా మీకు మిగిలిన ఒక 2 గంటల టైంను మీరు తీయగలిగితే ఒక 7 నుంచి 15,000 రూపాయలు ఫస్ట్ స్టెప్ లో మీరు తీసుకోగలుగుతారు. సో ఇక్కడ ఆలోచన చేయండి, ఒక 7,000 నుంచి 10,000 రూపాయలు తీసుకున్నా కూడా మీకు ఎన్ని బిల్లులు వెళ్ళిపోతాయి చూడండి. టీవీ బిల్లు పోతుంది, డిష్ బిల్లు పోతుంది, పాల బిల్లు పోతుంది, కిరాణం బిల్లు పోతుంది. సో మనం సంపాదించుకునే సాలరీలో మనం కూడబెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ చూద్దాం ఇక్కడ. సో సిల్వర్ డైరెక్టర్ అండి, సేమ్ నేను ఏదైతే టీం వర్క్ చేశానో ఇందాక, మళ్ళీ నా అండర్ లో కూడా వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మనీ ఎర్న్ చేయాలని ఉంటది కదండి. సో మన అండర్ లో కూడా ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయితే గనక మనం సిల్వర్ డైరెక్టర్ అవుతామండి. ఇక్కడ బిజినెస్ బిల్డింగ్ బోనస్ వచ్చేసి ఒక 14%, టీమ్ బిల్డింగ్ బోనస్ వచ్చేసి ఒక 3%, లీడర్షిప్ బోనస్ వచ్చేసి ఒక 15%, అప్రాక్సిమేట్ ఒక 20,000 పర్ మంత్. లీడర్స్ ఆలోచన చేయండి, 15,000 రూపాయలు వచ్చినప్పుడు మన లైఫ్ ఎలా ఉండింది, 15,000 రూపాయలకు 20,000 రూపాయలు తోడైనప్పుడు మన లైఫ్ ఎలా ఉంటది. సో 35,000 రూపాయల లైఫ్ ఎలా ఉంటది మీరు ఒకసారి ఆలోచన చేయండి. సో నెక్స్ట్ లీడర్స్, సేమ్ ఇద్దరు బ్రాంచ్లు ఉన్నట్లయితే మనల్ని గోల్డ్ డైరెక్టర్ అంటారు. సో ఇక్కడ ట్రావెల్ ఫండ్ అనేది స్టార్ట్ అవుతా ఉంటది. లీడర్స్ ఆలోచన చేయండి, మనం ఇంతకు ముందు ఏమనుకున్నాము, డ్రీమ్ లైఫ్ లో ట్రావెల్ అనేది అచీవ్ అవ్వడం లేదు. సో ఇక్కడ కంపెనీ ఏమంటుంది అంటే, నువ్వు ఏదైతే పర్సనల్ షాపింగ్ చేసి 10 మందికి షేర్ చేశావో, సో నీకు ఇక్కడ ఒక పిన్ రీచ్ అయితే ట్రావెల్ ఫండ్ ఇవ్వడం జరుగుతా ఉన్నది. సో మనకి ఇష్టమైతే టూర్స్ కి వెళ్ళొచ్చు, లేదు నాకు మనీ అవసరం ఉంది అంటే మనీ కూడా ఇచ్చేస్తుంది కంపెనీ. సో నెక్స్ట్ ముగ్గురు బ్రాంచ్ అయినట్లయితే మనల్ని స్టార్ డైరెక్టర్ అంటారు. సో ఇక్కడ కార్ ఫండ్ స్టార్ట్ అవుతా ఉంటది. లీడర్స్ ఆలోచన చేయండి, మనం అక్కడ ఏదైతే నీడ్ అనుకున్నామో, మనకు లైఫ్ లో ఫుల్ఫిల్ అయితే లేదు అనుకున్నామో, అవన్నీ కూడా ఇక్కడ మనకి ఏం జరుగుతా ఉన్నాయి, ఫుల్ఫిల్ అవుతా ఉన్నాయి. సో మేము ఆల్రెడీ ట్రావెల్ ఫండ్ అచీవ్ అయిపోయాము, కార్ ఫండ్ కూడా అచీవ్ అయిపోయాము. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో నేను కొద్దిగా అమౌంట్ ఎర్న్ చేసుకొని బైక్ కొనుక్కున్నా ఉన్నాను. సో నేను ప్లాన్ కి వెళ్తా ఉన్నాను రెగ్యులర్ గా. సో ఫుల్ హ్యాపీ నేను. ఇక్కడ చూడండి లీడర్స్, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇన్కమ్ మీరు ఆలోచన చేయండి, 80,000 అండి. లీడర్స్ ఆలోచన చేయండి, 80,000 రూపాయలు ఉన్న లైఫ్ ఎలా ఉంటది, 8,000 ఉన్న లైఫ్ ఎలా ఉంటది. లీడర్స్ ఒకటేనండి, మా స్తోమతకు తగ్గట్టుగా మేము ఉన్నాము అని చాలా మంది మనకు మనమే అడ్జస్ట్ అవుతా ఉన్నాం. కానీ మన కష్టానికి
డబుల్ కష్టం కనుక మనం చేయగలిగితే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండకపోవచ్చు. ఎందుకంటే లీడర్స్ ఇక్కడ చూడండి 2 గంటల టైం తీశాము. మనకు నచ్చిన వాళ్ళకి షేర్ చేశాము. నచ్చిన ప్రొడక్ట్ వాడుకున్నాము. నచ్చినన్ని డబ్బులు తీసుకున్నాము. ఇంతకు మించి గొప్ప అవకాశం ఎక్కడ ఉంటది లీడర్స్? సో నెక్స్ట్ లీడర్స్ ఇట్లా చెప్తా ఉంటే మనకు ముగ్గురు ప్లస్ 6 మనకు అండర్ లో బ్రాంచ్ అయితే మనల్ని క్రౌన్ డైరెక్టర్ అంటారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హౌస్ ఫండ్ లీడర్స్ ఆలోచన చేయండి. ఈ ఫండ్స్ అనేది ఒకసారి స్టార్ట్ అయితే మనకు వస్తానే ఉంటాయి. 1 lakh వరకు కూడా మనం హౌస్ ఫండ్ అనేది తీసుకోవచ్చు. ఇందాక చూడండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మేము ఎగ్జాంపుల్ తీసుకున్నాం. మేము పర్ మంత్ 40,000 ఈఎంఐ కడుతున్నాం అనుకున్నాం. సో ఎన్ని నెలలు కట్టగలుగుతాం? ఎన్ని ఇయర్స్ కట్టగలుగుతాం? అద్భుతమైనటువంటి ఇటువంటి ఆపర్చునిటీ ఉన్నప్పుడు విత్ ఇన్ 5 years లో కంప్లీట్ చేసుకోవచ్చు కదా. సో 1 lakh రూపీస్ హౌస్ ఈఎంఐ వస్తే ఎసొంటి ఇల్లు కడతాం ఆలోచన చేయండి. ప్రెసెంట్ ఏమనుకుంటాం? డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఉంటే జాలరా దేవుడా ఇంతకే ధన్యం అనుకుంటాం. 1,00,000 రూపాయలు కనుక మన అకౌంట్ లో ఉంటే ఎన్ని ఇల్లు ఆశలు వస్తాయి? కిటికీలకు బదులు అన్ని అద్దాలు ఉండాలనుకుంటాం. మెయిన్ డోర్ వుడ్డుకు బదులు మొత్తం స్లైడింగ్ ఉండాలనుకుంటాం. సో అటు ఇటు పోయే మనుషులు కనబడాలనుకుంటాం. వర్షం పడ్డప్పుడు ఇంట్లోకే చూస్తా ఉంటే ఆనందం వేరే ఉంటది. ఆలోచన చేయండి. వర్షం పడ్డప్పుడు అన్ని డోర్లు వాటర్ వస్తాయని పెట్టుకోవడం బాగుంటుందా? ఒక వర్షం పడతా ఉంటే గ్లాస్ డోర్లకి అద్దాన్ని మనం గ్లాస్ డోర్ లో ఉండి లోపల ఉండే వర్షాన్ని చూస్తా ఎంజాయ్ చేస్తా ఉంటే లైఫ్ బాగుంటుందా? ఆలోచన చేయండి లీడర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐడిల్ క్లబ్ బోనస్ అని చెప్పేసి ఒక 2% యాడ్ అవుతుంది. సో అప్రాక్సిమేట్ మీ ఇన్కమ్ వచ్చేసి పర్ మంత్ 1,50,000 రూపాయలండి. లీడర్స్ ఆలోచన చేయండి. మనం ఫస్ట్ స్లైడ్ లో అనుకున్నాము మీ ఇన్కమ్ 2 సంవత్సరాల్లో 3 సంవత్సరాల్లో 2 3 అవుతుందా? ఇక్కడ మీరు గట్టిగా కష్టపడి నాకు డబ్బు సంపాదించాలనే ఆలోచన ఆవేశం ఉంటే గనక విత్ ఇన్ 2 years లో మనం ఎర్న్ చేసుకోవచ్చు ఈ అమౌంట్ ని. ఆలోచన చేయండి లీడర్స్. ఎక్కడ పెట్టుబడి పెట్టలేదు, ఎవరిని మోసం చేయలేదు, చిటీలు కట్టలేదు. సో మనకు నచ్చిన వస్తువులు వాడుకున్నాము, మనకి ఇష్టమైన మెంబర్స్ కి చెప్పుకున్నాము. సో దాంతో పాటు మన బిజినెస్ టర్న్ ఓవర్ పెరిగింది, మన ఇన్కమ్ టర్న్ ఓవర్ కూడా పెరుగుతా వచ్చింది. చూడండి మనం ఒక 10 years 20 years నుంచి ఒక షాప్ లో వర్క్ చేస్తా ఉన్నాం. రిటైర్మెంట్ కు దగ్గరికి వచ్చినా కూడా అంత అయిపోయి నేను షాప్ లో బంద్ చేస్తా అంటే 10,000 రూపాయలు కూడా మనకి ఎక్కువ ఇయ్యడు. ఎందుకు అంటే మనలాంటి మంది మనం దిగుతా ఉంటే ఎక్కే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇక్కడ చూడండి లీడర్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏం చేయాలి అసలు? సో పర్సనల్ గా నేను ఒక 4,000 పెట్టి కొనుక్కున్నాను. నేను ఒక 10 మందికి చెప్పాను. ఒక 40,000 టర్న్ ఓవర్ అయింది. నాకు ఒక 4,000 రూపీస్ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఆ 10 మెంబర్స్ ఇంకొక 10 మెంబర్స్ కి చెప్పారు. సో 100 మెంబర్స్ అయ్యారు. ప్రతి ఒక్కరు 4,000 పెట్టి కొనుక్కున్నారు. ఒక 4 lakhs టర్న్ ఓవర్ అయింది. మనకు ఒక 40,000 ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకున్నాం. సో ఆ 100 మెంబర్స్ మళ్ళీ డూప్లికేట్ చేస్తూ ఉంటారు కదా. సో అట్లా 1000 మంది పీపుల్స్ అయ్యారు. తలా 4,000 కొనుక్కున్నారు. 40 lakhs టర్న్ ఓవర్ అయింది. మన ఇన్కమ్ వచ్చేసి 3.5 lakhs పర్ మంత్. ఆలోచన చేయండి లీడర్స్. ఒక అద్భుతమైనటువంటి ఎంప్లాయీని తీసుకుందాము, రిటైర్మెంట్ వరకు కూడా ఈ అమౌంట్ ఎర్న్ చేయలేరు. సో ఇక్కడ ద గ్రేట్ కంపెనీ ఏమంటదంటే మీరు చేయాలనే కషి మీలో తపన ఉంటే గనక 3 సంవత్సరాల్లో మీరు ఈ అమౌంట్ ని ఎర్న్ చేసుకోవచ్చు. అదే ఎలా అన్నది కూడా చూద్దాం. సో ఇక్కడ మనకి ఎవరు ఏమి నేర్పిస్తారు అంటే మనకు ఒక అద్భుతమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుందండి. ఇందులో బిజినెస్ లో సక్సెస్ అయ్యి ఈ పైసలు తీసుకునే వాళ్ళు మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మొబైల్ యాప్స్ ఉంటాయండి, ఆడియో వీడియో సెమినార్స్ ఉంటాయండి, మనకు రోజు జూమ్ మీటింగ్స్ కూడా ఉంటాయి. దాంట్లో అటెండ్ అయితే మనకు అసలు ఈ బిజినెస్ ఏంటిది, కాన్సెప్ట్ ఏంటిది అన్నది అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ద గ్రేట్ లీడర్స్ అండి. ఈ రోజు మేము మాట్లాడడానికి ఇక్కడ ఉండడానికి కారణం ఈ దేవుళ్ళు అన్నమాట. సో గాడ్స్ ఫస్ట్ దేవుడి తర్వాత పేరెంట్స్ తర్వాత వీళ్ళని చెప్పుకోవచ్చు అండి. చూడండి లీడర్స్ ఒకసారి వడ్డమన్ శ్రీనివాస్ సార్ అండ్ శివాని మేడం అండి. సార్ వచ్చేసి MBA మాకు బిజినెస్ ఆపర్చునిటీ చూపెట్టిన వ్యక్తులు అండి వీళ్ళు. సో MBA చేసి సార్ బిజినెస్ చేశారు జాబ్ ఇష్టం లేక. సో సార్ శాలరీ చూడండి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో కలిపి 15,27,138 రూపాయలు. లీడర్స్ మన కష్టమే ఫలి అంటారు కదా, మన కంపెనీ 8 రూపాయలు కూడా ఉంచుకోదండి. సో హాఫ్ అమౌంట్ వచ్చినా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఇంత గొప్ప అవకాశం ఎక్కడ ఉంటుంది? 100 మందికి ఉద్యోగం చూపెట్టేటువంటి సార్ ఉన్నారు ఇక్కడ. చూడండి ఎంతో మందికి ఉపాధి కల్పించారు ఆయనతో పాటు. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. సార్ MBA అన్నాం కదండి. ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ క్యాబ్ డ్రైవర్ అండి. సో సలీం సార్ అండ్ షాహీనా మేడం అండి వీళ్ళు. సార్ వచ్చేసి 7th క్లాస్ పాస్ అయ్యారు, క్యాబ్ డ్రైవర్.
సో ఏదైతే క్యాబ్ కు డ్రైవర్ గా పనిచేశారో ఇప్పుడు 2 ఓన్ కార్లు కొనుక్కున్నారు సారు. చూడండి 35 lakhs ట్రెడిషనల్ బిజినెస్ లో అప్పు చేయడం జరిగింది సారు. ఈ బిజినెస్ లో అప్పంతా కట్టేశారు. మేడం జ్యువెలరీ మొత్తం పోయిందట. అప్పుడు మేడం ఇప్పుడు ఏలు పెట్టి కోరిందల్లా కొనిస్తా ఉన్నారట. ఈ బిజినెస్ కు ఎటువంటి చదువు అవసరం లేదండి. సో ఏమీ చదువుకోనోళ్ళు ఉన్నారు ఈ బిజినెస్ లో, అన్ని చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లీడర్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సార్ ఇన్కమ్ చూడండి 9,32,996. ఇది ఎప్పుడండి? జనవరి 2023. ఆలోచన చేయండి లీడర్స్, ఇప్పుడు ఎంత అయి ఉంటుందో. ఇంకా నెక్స్ట్ 24 వస్తుంది, మళ్ళీ ఇన్కమ్ కూడా మీకు పోస్టర్ వస్తుంది. సో నెక్స్ట్ లీడర్స్ ఇక్కడ చూడండి, క్యాబ్ డ్రైవర్ అయిపోయారు, ఎంబీఏ సార్ అయిపోయారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఒక డిపార్ట్మెంట్ అండి, ట్రాఫిక్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తూ ఈ బిజినెస్ ని ఒక పార్ట్ టైమ్ గా తీసుకొని చేయడం జరిగింది. సార్ 2 బెంజ్ కార్లు కూడా తీసుకోవడం జరిగింది ఈ బిజినెస్ ద్వారా. చిన్న వయసులో చూడండి ఎన్ని టూర్స్ తిరిగారో. మీరు యూట్యూబ్ లా కొట్టి చూడండి, ద గ్రేట్ కపుల్ పురుషోత్తమ దాసు అండ్ పూర్ణిమ మేడం. పర్ మంత్ వాళ్ళది 2 months ఇన్కమ్ చూసుకోండి 23,37,235 రూపాయలు. చూడండి 1 2 3 4 5 6 7 అక్షరాలు ఉన్నాయండి. ఈ పైసలు లెక్క పెట్టడానికి ఎన్ని రోజులు పట్టుండొచ్చు? ఆలోచన చేయండి లీడర్స్. డబ్బు సంపాదించాలని ఎవరికి ఉండదండి, ఎవరి దగ్గర టైం లేదు లీడర్స్. మనం ఆలోచన కనుక కరెక్ట్ తీసుకోగలిగితే ఏదైనా చేయగలుగుతాం. సో చూడండి చిన్న వయసులో 2 కార్లు వచ్చాయి, 2.5 కోట్లు పెట్టి ఇల్లు తీసుకున్నారు. సో ఇంత అమౌంట్ ఎర్న్ చేస్తా ఉన్నారు. సో వీళ్ళ దగ్గర ఒక సంవత్సరానికి ఇన్కమ్ ఎంత ఉండొచ్చు? ఆలోచన చేయండి. సో చూడండి లీడర్స్, థ్యాంక్ యూ అండి. ఈ సెషన్ అనేది ఇంతటితో అయిపోయినది. సో లీడర్స్ మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర 1కి 2 సార్లు మీరు కూర్చోండి, విషయం అనేది తెలుసుకోండి. నా సెషన్ అనేది అందరికీ అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకెవరికైనా అర్థం కాకపోతే కనుక లీడర్స్ 1కి 2 సార్లు మిమ్మల్ని పిలిచిన వాళ్ళ దగ్గర కూర్చోండి, అర్థమయ్యే విధంగా నేర్చుకోండి. దయచేసి మీ కండ్ల ముందుకు వచ్చిన ప్రసాదాన్ని మీరు దూరం చేసుకోకండి. ఎందుకంటే నడింట్లో కూర్చొని నారాయణ నారాయణ అంటే ఏ దేవుడు కూడా వచ్చి భక్తురాలను కనికరించాడండి. మనం ఏ దేవుడు కావాలనుకుంటే ఏ టెంపుల్ కి అయితే వెళ్తామో దేవుడు అక్కడే మనకు ఉండడం జరుగుతుంది. శివాలయం వెళ్తే శివుడు దర్శనం ఇస్తాడు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తాడు. అంతే తప్ప నడింట్లో కూర్చొని దేవుడా నువ్వే నా దగ్గరికి రావాలంటే ఏ దేవుడు కూడా రాడు. మహాలక్ష్మి తలుపు తట్టి వచ్చింది అనుకోండి, ఈ రోజు మీ అదృష్టం ఇది మీ దగ్గరికి వచ్చిందంటే. సో ప్రతి ఒక్కరు ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఓపికతో నా స్పీచ్ విన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఆపర్చునిటీని మాత్రం ఎవరు దయచేసి మిస్ కావద్దండి. మిమ్మల్ని ఎవరైతే ఈ బిజినెస్ లకి ఇన్వైట్ చేశారో మీ అప్లయన్స్ దగ్గర కూర్చొని 1కి 2 సార్లు ఇన్ఫార్మ్ తీసుకొని లాగిన్ అవ్వండి. సో మీ డ్రీమ్స్ ని, మీ నీడ్స్ ని ప్రతి ఒక్కరు ఫుల్ఫిల్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ లీడర్స్. బ్యాక్ టు హోస్ట్. మేడం మాటలు వస్తలేవు మేడం. సూపర్ మేడం, సూపర్ సూపర్ సూపర్. చాలా బాగా చెప్పారు మేడం. మీలాగా మేము అలా ఎలా మాట్లాడాలో మాకు అర్థమవుతుంది మేడం. చాలా చాలా అసలు ఇక చెయ్యాలి.